ఇండియా న్యూస్ 9 బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశ సమగ్రత ఐక్యతకు చిచ్చు పెట్టాలని పాకిస్తాన్ ఉగ్రదాడులు మంత్రి గొట్టిపాటి రవికుమార్. పదహారు నెలల కాంగ్రెస్ పాలనలో చేసింది ఏమీ లేదన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు. చలో వరంగల్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలి వైరా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్. పవన్ మీరు సామాన్యులను దళితులను పట్టించుకోరా మాజీ మంత్రి పేర్ని నాని. భిన్న కులాలు మతాలు సంస్కృతులు వారంతా ప్రశాంతంగా జీవిస్తున్న భారతదేశం సమగ్రత ఐక్యతలో చిచ్చు పెట్టాలని పాకిస్తాన్ ఉగ్రదాడులకు పాల్పడుతుందని ధ్వజమెత్తారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు హిందువులను వెతికి మరీ చంపడం బట్టి చూస్తే వారి లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని, ఆ ముష్కర ముఖాల్ని ఎన్డీఏ ప్రభుత్వం ఉరికంబం ఎక్కించడం ఖాయమన్నారు. జమ్మూ కాశ్మీర్లోనే పహల్గామ్ ఉగ్రదాడిని నిరసిస్తూ వెనుకొండలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో క్రోవతుల ర్యాలీ నిర్వహించారు. ఈ ప్రదర్శనలో పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. శివయ్య స్థూపం సెంటర్లో మానవహారం ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. భారీ సంఖ్యలో పట్టణవాసులు పాల్గొని పహల్గామ్ మృతులకు సంతాపం తెలిపారు. ఉగ్రదాడిలో అమరులైన వారికి నివాళులు అర్పించారు. మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థించారు. ఉగ్రవాదం నశించాలని నినాదాలు చేశారు. भारत माता की जय, भारत माता की जय, माता की बोलो भारत माता हिंदुस्तान जिंदाबाद, जिंदाबाद जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद, मुर्दियारी तीव्रवादुలను माता की जय, कंगन संजीव उग्रवादुలు जय, बोलो भारत माता की जय, बोलो भारत माता की తప్పకుండా వస్తానని చెప్పి వచ్చినందుకు ఆంజనేయులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చనిపోయిన ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు వారికి ఎక్స్గ్రేషియా ప్రకటించినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. అలాగే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వారిని చనిపోయిన కుటుంబాలని పరామర్శించడం ఎంతో అభినందనీయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, జనసేన గత 3 రోజులుగా చేసినటువంటి కార్యక్రమాల్ని మరి నాగసింహరాయలు గారిని వారి టీం అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బీజేపీ నాయకులకు, మంత్రి గారు రవికుమార్ గారికి, అలాగే మాచర్ల శాసనసభ్యులు జోలకండి బ్రహ్మానందరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కొనసాగించాల్సిందిగా కోరుతున్నా. దాడి ఏ విధంగా చేసిందో మన ప్రపంచ దేశాలన్నింటి కూడా కలిసివేసింది అనమాట. ఎందుకంటే ఆర్థికంగా ప్రపంచంలో అన్ని దేశాలతో పోటీపడి నెంబర్ 3 స్థాయికి మన దేశం ఎదిగింది. దాన్ని ఓరవలేక పర్యాటక రంగాన్ని ముఖ్యంగా దెబ్బ కొట్టాలి. ఇక్కడ భారతదేశంలో హిందువులు ముస్లింలు ఏ కులాలకైనా మతాలకైనా అందరూ అనంత సోదర భావంతో కలిసిమెలిసి ఉంటా ఉన్నారు. వీళ్ళ మధ్య ఐక్యతను దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో ఈ విధంగా దాడి చేయడం చాలా బాధాకరమైన విషయం. ఇట్లాంటి దాడులను అన్నింటినీ కూడా ఖండించిన సంగతి కూడా మనందరికీ తెలిసింది. ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ వైపు ఉండి ఇలాంటి వాటిని పూర్తిగా నిర్మూలించాలి. ప్రపంచంలో అశాంతి ఉండకూడదనే దానికి ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా మనం వెనక నిలబడ్డాయి అన్నమాట. మీ అందరికీ తెలియదు కదా, ఆ రోజు జరిగిన ఎమ్మటే చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ వెళ్ళటమే కాకుండా మన మంత్రులను కూడా పంపించి వాళ్ళ పిల్లలు అమెరికా నుంచి వచ్చిన దాకా కార్యక్రమం దగ్గరుండి చేయమని చెప్పి మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆ రోజు స్వామి గారిని, అనిత గారిని, హోమ్ మినిస్టర్ గారిని ఇద్దరు కూడా పంపించడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మళ్ళీ వెళ్ళి కావలు వచ్చి వాళ్ళని కూడా పరామర్శించి వాళ్ళ కుటుంబానికి ధైర్యంగా ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది అన్నమాట. ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు చేసినా సరే భారతదేశం ఎప్పుడు కూడా వెనకాడదు. ఇట్లాంటి అన్నింటిని కూడా ఛాలెంజింగ్ తీసుకొని ఇంకా మరింత బలం ప్రజల మనోధైర్యాన్ని ఇంకా బలం. మీరు అందరూ చూసి ఉంటారు, గతంలో ఎన్నోసార్లు బాంబే లాంటి మన క్యాపిటల్లో చాలాసార్లు దాడులు చేసింది అన్నమాట. అయినా సరే బాంబే ప్రజలు ఎప్పుడు కూడా వెనకడు వేయకుండా ముందుకు వెళ్తా ఉన్నారు. ఇట్లాంటి దాడులు భారత్ ఎప్పుడు కూడా లెక్క పెట్టదు, తిరిగి బుద్ధి చెప్పిద్దని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, అదేవిధంగా గడిచిన 3 రోజుల నుంచి చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తున్న జనసేన
పార్టీ నాయకులకి, బీజేపీ నాయకులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరూ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కాంగ్రెస్ 16 నెలల పాలనలో చేసింది ఏమీ లేదని ఎమ్మెల్సీ ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాత మధుసూదన్ ఆరోపించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, ఉపేందర్ రెడ్డి, చంద్రావతితో కలిసి తాత మధు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా 14 ఏళ్ల పోరాడి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. సాధించుకుని రాష్ట్రంలో 10 ఏళ్ల కేసీఆర్ సుపరిపాలన పాలనలో తెలంగాణ దేశంలోని నెంబర్ 1 రాష్ట్రంగా నిలిచిందన్నారు. కాంగ్రెస్ పార్టీ 420 మోసపూరిత హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశంలోని నెంబర్ 1 ఉండాలంటే మళ్లీ కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష అని తాత మధు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసపూరిత హామీలతో మోసపోయామని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏర్పడిన బీఆర్ఎస్ పార్టీ 24 సంవత్సరాలుగా పూర్తి చేసుకుని 25 సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా వరంగల్లో 27వ తేదీన గొప్ప బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం రావాలని, తెలంగాణ బిడ్డల చిరకాల వాంఛ నెరవేరాలని అనేక దశాబ్దాలుగా అనేక పోరాటాలు తెలంగాణ బిడ్డలు చేయటం జరిగింది. మలి దశలో కేసీఆర్ గారు తెలంగాణ బిడ్డల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడం కోసం తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీని స్థాపించి 24 సంవత్సరాలు పూర్తయి 25వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా తెలంగాణ ఉద్యమానికి గుండెకాయలాగా ఉన్నటువంటి, తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలు అందించినటువంటి వరంగల్ జిల్లా వేదికగా ఈ నెల 27న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభ కేసీఆర్ గారి నాయకత్వాన జరుగుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఈ 24 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ అనేక ఎత్తుపల్లాలు చూడటం అనేది జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఆనాడు గుప్పెడు మంది తెలంగాణ ఉద్యమకారుల చేత కేసీఆర్ గారి నాయకత్వాన జలదృశ్యంలో జెండా ఎగరవేసి తెలంగాణ రాష్ట్ర సాధనే మా లక్ష్యంగా ముందుకు సాగి 14 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక వర్గాలని, విద్యార్థులు, యువకులు, మహిళలు, రైతులు, ఉద్యోగస్తులు, అనేక వర్గాలని, అనేక రాజకీయ పార్టీలని ఒక్కతాటి మీదకి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర సాధనే తన లక్ష్యంగా ప్రకటించుకొని ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినప్పటికీ తనకు ఆర్థికంగా లేదా అంగబలం కానీ ఏ బలం లేకపోయినా ఒక్కటి చిత్తశుద్ధి, ఆశయ శుద్ధితోని కేసీఆర్ గారు ఆనాటి నుంచి అనేక రూపాల్లో తెలంగాణ పోరాటాన్ని నిర్వహించి గాంధేయ మార్గంలో ప్రపంచంలోనే ఒక గొప్ప ఉద్యమాన్ని నిర్మించి రాదనుకున్నటువంటి తెలంగాణని ఢిల్లీ పాలకుల యొక్క మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం అనేది వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో ఒక గొప్ప రాష్ట్రంగా మలచాలని, తెలంగాణ ఒకప్పుడు అత్యంత వెనుకబడ్డ ప్రాంతంగా ఉంటే కేసీఆర్ గారి నాయకత్వంలో గత 10 సంవత్సరాల్లో సుపరిపాలనకు కానివ్వండి, సంస్కరణలకు కానివ్వండి, లేదా అనేక రంగాల్లో భారతదేశంలోనే ఒక మేటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం రూపొందటానికి కేసీఆర్ గారి యొక్క ఆలోచనలు, కేసీఆర్ గారు తీసుకొచ్చిన సంస్కరణలు మొత్తం యావత్ తెలంగాణ సమాజాన్ని ఈరోజు భారతదేశంలో ఒక గొప్ప సమాజంగా నిలబెట్టేటువంటి ప్రయత్నం కేసీఆర్ గారు చేసి దాంట్లో సఫలీకృతులు కావడం అనేది జరిగింది. ఈ నేపథ్యంలో ప్రజలు 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 420 అనేక మోసపూరితమైనటువంటి హామీలకి ప్రజలు మొగ్గి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వటం జరిగింది. 16 నెలల పాలనలో కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరాలి అంటే, తెలంగాణ రాష్ట్రం ముందుకు పోవాలి అంటే, తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో గొప్ప రాష్ట్రంగా ఉండాలి అని అంటే మళ్ళా కేసీఆర్ గారి రావాలి, కేసీఆర్ గారి యొక్క పరిపాలనే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్షని ఈ రాష్ట్ర ప్రజలు 16 నెలల కాలంలోనే గ్రహించడం అనేది జరిగింది. ఇప్పటికే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్గం కూడా ఈరోజు హ్యాపీగా లేదు.
ఇప్పుడే పాలేరు నియోజకవర్గానికి వెళ్ళొచ్చాం. పెద్దలు కందాల ఉపేందర్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీ జెండా ఆవిష్కరణ కోసం నేను సండ్ర వెంకట వీరయ్య గారు ఉపేందర్ రెడ్డి గారితో పాటు కలిసి వెళ్ళటం. గతంలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసినటువంటి వాళ్ళు కూడా జెండా ఆవిష్కరణకు వచ్చి, సార్ మేము పొరపాటు చేశాం సార్, మీకు ఓటేయకుండా మేము తప్పు చేశాం సార్, మేమేం కోల్పోయాం మాకు ఇప్పుడు అర్థమవుతుంది సార్ అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అట్లాగే వడ్ల కళ్ళం దగ్గర అడిగి రైతుల్ని ఉపేందర్ రెడ్డి గారు మీ అందరం కూడా తప్పకుండా ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉన్న ప్రతి యంత్రాంగం పూర్తిగా యాక్టివ్ అయి బహిరంగ సభ జయప్రదంలో తలా ఒక పాత్రని పోషిస్తున్న ఈ సందర్భంలో అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యాసంగి ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. ఇవాళ ఏ రూట్ వెళ్ళినా కూడా ధాన్యం రాసులతో నిండిపోయి మండుటెండలో రైతాంగం దిక్కుదోసన స్థితిలో ఒక పక్క ఆకాశంకి వెళ్ళి రెండో పక్కన ప్రభుత్వంకి వెళ్ళి చూస్తున్నారు. కానీ ప్రభుత్వం రైతులకు వెళ్ళి మాత్రం చూడట్లే. ఇప్పుడు పాలేరు నియోజకవర్గంలో తిరిగి వస్తున్నాం. అక్కడ మిల్లులకు కొండపల్లి తీసుకెళ్ళి 3 రోజులు అయింది, ఇప్పటివరకు దిగుమతి కాల, పట్టించుకున్న పరిస్థితి లేదు. బస్తాలు సక్రంగా రావట్లేదు. బస్తాలను ఇందిరమ్మ కమిటీలకు ఒప్పచెప్పారు. తరుగు కింటాకి 7 కేజీలు తీస్తున్నారు. 7 కేజీల తరుగు తీస్తున్నా కొంతమంది రైతులకి ఏం తిరుగుతుంలే అని ఒప్పుకున్నా కూడా మళ్ళీ ఏదో ఒక పేచీ పెట్టి మిల్లుల దగ్గర ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనపడుతున్నది. ఇవాళ ఇళ్ళ ఎంపికలో ఎట్లయితే పక్షపాతంతో తప్పుడు పద్ధతిలో లబ్ధిదారులు ఎంపిక చేసి వాళ్ళ నాయకులే రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి ఉందో, బస్తాలను కూడా ఇందిరమ్మ కమిటీలకు ఒప్పచెప్పారు. ఇలా DCMSకి యంత్రాంగం లేకపోయినా ఆ పేరు మీద కొనుగోలు కేంద్రాలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు నడుపుతున్నారు. ఐకేపీ సెంటర్లను వాళ్ళ నియంత్రణలో పెట్టుకుని మేము చెప్పిన వాళ్ళకి బస్తాలు వేయండి, మేము చెప్పిన వాళ్ళకి కాటాలు వేయండి అని చెప్పే ఒక తప్పుడు పద్ధతి గతంలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ వరి ధాన్యం కొనుగోలులో రాజకీయ జోక్యం ఎక్కువై గ్రామస్థాయి నాయకత్వం మా ఇంటికి వస్తే తప్ప మేము బస్తాలు ఇవ్వాలనే పరిస్థితిలో ఇవాళ రైతాంగాన్ని ఒక దిక్కుదేశ స్థితికి నెట్టివేసిన స్థితి ఇలా ఖమ్మం జిల్లాలో కనపడుతుంది. మేము జిల్లా కలెక్టర్ గారికి కూడా చెప్పాం. ఈ వేదిక ద్వారా జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. దయచేసి మీరు ఇప్పటికే రైతు బంధు వేయలే, రుణమాఫీలో ఫెయిల్ అయ్యారు, కనీసం రైతు సొంతంగా పట్టించుకున్న దానినైనా కొనుగోలు మీద దృష్టి పెట్టండి. ఇప్పటివరకు ఒక సమీక్ష చేయలే. ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు మీద సమీక్ష లేదు. కల్లూరు మండలం పులయబంజర ఒక కొనుగోలు కేంద్రంలో 1,00,000 బస్తాలు ఉన్నాయి ఇప్పటికి. ఈరోజు మీరు ఏ రూట్ అయినా వెళ్ళి చూడండి, చాలా ఘోరమైన పరిస్థితి. మరి ఇది జూన్ పడుతుందో జూలై పడుతుందో, అసలు ఈ ఒడ్లు కొంటారో కొనరో అనే ఒక ఆవేదనలో రైతాంగం ఉన్నారు. కొన్న ఓట్లు కూడా 4 రోజులు అయితే తప్ప కూడా డబ్బులు పడట్లే అకౌంట్స్లో. మళ్ళీ అదొక ప్రాబ్లం ఉంది. ముందు వేసిన వాళ్ళకి డబ్బులు పడట్లే, ధాన్యం రాసులు మొత్తం రోడ్ల మీద ఉన్నాయి, కొనే పరిస్థితి లేదు, బస్తాలు సక్రంగా ఇచ్చే పరిస్థితి లేదు, మిల్లర్స్ మీద దృష్టి లేదు. దయచేసి మేము యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం, తక్షణమే రైస్ మిల్లర్స్కు కొనుగోలు కేంద్రాలకు అనుసంధానం చేయండి. బస్తాలని రాజకీయ జోక్యం లేకుండా బస్తాల్లో ఏ అధికారి అయితే ఆ కొనుగోలు కేంద్రం నియంత్రణ ఉండాలో ఆ అధికారికి ఇవ్వండి. కొనుగోలు కేంద్రానికి ధాన్యం వస్తే వాళ్ళకి సీరియల్ నెంబర్ వేసి బస్తాలు ఇచ్చే కల్చర్ ఉండే, ఇలా రకంగా లేదు. ఏరుగట్ల అనే విలేజ్లో అసలు మీరు బీఆర్ఎస్ వాళ్ళ ఒడ్లే, పెనువెల్లి మండలం ఏరుగట్లలో అసలు మీరు కాటా వేయడానికి లేదు, ముందు మా వేయండి అని చెప్పి ఇలా ఉదయం నుంచి పెద్ద గొడవ జరుగుతుంది. అది లాస్ట్ ఇయర్ కూడా అదే పరిస్థితి. అది మళ్ళీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి లాస్ట్కి కాటా వేసిన పరిస్థితి ఉంది. ఎందుకు ఎన్నడూ లేని తప్పుడు పద్ధతిలో ఈ దుష్ట కల్చర్ శక్తుల్ని, ఈ యొక్క తప్పుడు పద్ధతులు మీరు ఎందుకు అలవాటు చేస్తున్నారు? కొనుగోలు విషయంలో ధాన్యం కొనుగోలు రాజకీయాలు ఎందుకు? ఇక్కడ ఇందిరమ్మ కమిటీల పాత్ర ఏం అవసరం వచ్చింది? అసలు మీరు బస్తాలు వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికైనా యంత్రాంగం సొసైటీల మీద నియంత్రణ పెట్టండి. డీసీ వాళ్ళు అదేవిధంగా కింది స్థాయి మరి సిబ్బంది వరంగల్ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలతో వైరా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ అన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వరంగల్ రజతోత్సవ సభను కనివిని ఎరగని రీతిలో
విజయవంతం చేయాలని కోరారు. ఖమ్మం జిల్లా నుండి వేలాది వాహనాలు వరంగల్ చేరుకోవడానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయని తెలిపారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ సారథ్యంలో మళ్లీ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని బీఆర్ఎస్ కార్యకర్తలకు భరోసా కల్పించారు. ప్రతి ఒక్క కార్యకర్త సమన్వయం పాటించాలని తెలిపారు. మనందరి అభిమాన నాయకుడు బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి సారథ్యంలో రేపు 27వ తారీఖు నాడు వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో 25 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను జరుపుకోబోతున్నాం. ఈ సభకు ఖమ్మం జిల్లా నుండి వేలాదిగా ప్రజలు తరలిపోతున్నారు. వైరా నియోజకవర్గం నుండి కూడా వేలాదిగా తీసుకొని వెళ్తున్నాం. అదేవిధంగా తీసుకుపోయే క్రమంలో ప్రతి గ్రామంలో కూడా ఎక్కడికి వెళ్ళినా మేము వస్తామని చెప్పి స్వచ్ఛందంగా ప్రజల ముందుకు వస్తుంటే చాలా సంతోషం వేస్తుంది. దాదాపు 1500-1600 ఎకరాల ప్రాంగణంలో దాదాపు ఒక 50-60 వేల వాహనాలతో సుమారు నభూతో నవ్వు భవిష్యత్తు అన్నట్టుగా 10 నుంచి 15 లక్షల మంది ప్రజల్ని సమీకరించుకొని ముందుకు వెళ్తున్నాం. తప్పకుండా రాబోయే మరో సంవత్సర కాలంలో మా పార్టీ తీసుకోబోయేటువంటి కార్యక్రమాలు కానివ్వండి, లేదా పార్టీ దిశ నిర్దేశం చేసేటువంటి కార్యక్రమాలు కానీ అన్నింటి కూడా ముందుకు తీసుకెళ్లేదాని కోసం చెప్పని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో దళితులను ఎలివేస్తే ఆయన అస్సలు పట్టించుకోలేదని, ఇక దళితురాలైన హోంమంత్రి అనిత సైతం ఆ వైపే కన్నెత్తి చూడలేదని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. వీరయ్య చౌదరి మద్యం గొడవలో చంపేస్తే హోంమంత్రి అక్కడకు పరిగెత్తారని, మీకు డబ్బున్న వారే కనిపిస్తారా అంటూ పేర్ని నాని ప్రశ్నించారు. మీకు డబ్బున్న వారినే తప్పితే పేదలు సామాన్యులు దళితులను పట్టించుకోరా అని నిలదీశారు. ఇంతకంటే దిగజారిన దిక్కుమారిన ప్రభుత్వం మరొకటి ఉంటుందా అని పేర్ని నాని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడారు పేర్ని నాని. ఏపీలో కూటమి ప్రభుత్వానికి బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ అంటూ ఎద్దేవా చేశారు పేర్ని నాని. గతంలో తమ ప్రభుత్వ హయాంలో అప్పులపై విషయం ప్రచారం చేశారు ఎల్లో మీడియా. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, నానాయాగి చేశారు. పెద్ద మేధావులకే చంద్రబాబు ఆర్థిక పాఠాలు నేర్పారన్నట్లుగా జాకీలతో లేపారని, ఇప్పుడు చంద్రబాబు 1,03,000 కోట్లు అప్పు నేరుగా తెచ్చారన్నారు. రాబోయే ఆదాయాన్ని కూడా చూపించి మరీ అప్పులు చేస్తున్నారని చెప్పని కలెక్టర్ ఆఫీసులు లేదా కలెక్టర్ బంగ్లాలు ఇలాంటి ప్రభుత్వ ఆస్తులను కూడా బ్యాంకులకి తనఖా పెడుతున్నారు. తనఖా పెట్టి మరి అప్పులు చేస్తున్నారని చెప్పని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అంటే నారా చంద్రబాబు నాయుడు వారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు, ఈనాడు రామోజీరావు గారు, దివంగత ఈనాడు రామోజీరావు గారు యాగి చేశారు. ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు పాలు చేస్తున్నాడని చెప్పని అయ్యని చంద్రబాబు నాయుడునేమో జాకీలు పెట్టి ఆకాశానికి లేపారు. ఆయనకు ఆర్థికవేత్త అని, ఎకనామిక్స్లో డాక్టరేట్ చేశాడని, ప్రపంచ మేధావులు ఎంతోమంది ఆర్థిక మేధావులు వారికి నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక పాఠాలు నేర్పుతాడని చెప్పని, దేశంలో ఎంతోమంది కేంద్ర ఆర్థిక మంత్రులు ఈయన దగ్గరికి వచ్చి పాఠాలు నేర్చుకెళ్తారని చెప్పని అప్పటి వరకు జాకీలు పెట్టి లేపటం. చంద్రబాబు నాయుడు కనుక మనకు ముఖ్యమంత్రిని చేసుకుంటే ఈ రాష్ట్రానికి ఇక అప్పు చేయటం అక్కర్లేదు, అప్పు చేయాల్సినటువంటి పని లేకుండా ఆయన సంపద సృష్టిస్తాడు. ఆ సృష్టించినటువంటి సంపదతో మనందరి కోరికలు తీరిపోతాయి, మనకిచ్చిన మాటలు అమలవుతాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు కూడా మనం తీర్చేయచ్చు అని చెప్పని వీళ్ళందరూ కూడా బాగా డబ్బాలు కొట్టారు. మనందరికీ పెద్ద సినిమా చూపించారు, 70mm సినిమా చూపించారు. ప్రజలు ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు, దివంగత రామోజీరావు గారి ఇద్దరి రాతలను కానీ లేదా వారి టీవీ ఛానల్లో మాటలను కానీ
లేదా చంద్రబాబు నాయుడు లేదా ఆయన వత్తాసు పలికే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరి మోసపు మాటల్ని నమ్మినటువంటి ప్రజలు ఓట్లేస్తే ఇప్పుడేం చెప్తున్నారు, ఏం చేస్తున్నారు? తలకు మించినటువంటి అప్పులు చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. ఈ అప్పులు ఎంత అంటే అప్పులు చేయడంలో ఎంత సిద్ధహస్తులంటే 2014కి ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పు 1,40,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పు అయితే నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి 2014లో వారు ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి 2,57,500 కోట్ల రూపాయలు అప్పులు చేయడం జరిగింది. ఈ ముగ్గురు కలిసి నడిపినటువంటి ప్రభుత్వం 2,57,000 కోట్ల రూపాయలని పాతగా ఉన్నటువంటి 5 ఏళ్ల ముందున్నటువంటి 1,40,000 కోట్లకి ఈ అదనంగా చేర్చడం జరిగింది. అంటే ఆ అప్పు అంటే 2014 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ నుంచి విడిపోయి అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడే నాటికి ఉన్నటువంటి అప్పు కన్నా 22.5% అప్పును పెంచి చేసినటువంటి పరిస్థితి. మరి వీళ్ళందరూ కూడా యాగి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేసినటువంటి అప్పు 3,32,000 కోట్ల రూపాయల అప్పు. అంటే అప్పుడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి చేతికి వచ్చినటువంటి ప్రభుత్వం, వారి చేతి ప్రభుత్వంతో పాటు ఆయనకు వచ్చినటువంటి అప్పు మీద 13% మేరకు చేయటం జరిగింది. ఇవాళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, కేంద్ర ప్రభుత్వ ఒత్తాసుతో, మోడీ గారి అండదండలతో ఏర్పడినటువంటి ఈ ఘనమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి వరకు చేసినటువంటి అప్పు ఏంటయా చూసుకుంటే సరాసరి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పు 1,03,000 కోట్ల రూపాయలు. ప్రభుత్వం సరాసరి తెచ్చినటువంటి అప్పు 1,03,000 కోట్ల రూపాయలు. ఈ 1,03,000 కోట్ల రూపాయలు కాకుండా వివిధ కార్పొరేషన్ల ద్వారా తెచ్చినటువంటి అప్పు 44,000 పైచిలకు కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ల ద్వారా అప్పు తేటం ద్వారా మొత్తం వీళ్ళు చేసినటువంటి అప్పు 1,47,000 కోట్ల రూపాయలు పైబడి ఇంకా ఒక్క సంవత్సరం కూడా పూర్తవల, 12 మాసాలు పూర్తవకుండా, అంటే వీళ్ళెక్కి సంవత్సరం నిండకుండానే 1,47,000 కోట్ల పైబడి అప్పు ఈ రాష్ట్రానికి చేయటం జరిగిందనేది కూడా అందరికీ ఆశ్చర్యం గొలిపేటువంటి సంఘటన. బుల్టెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశ సమగ్రత ఐక్యతకు చిచ్చు పెట్టాలని పాకిస్తాన్ ఉగ్రదాడులు, మంత్రి గొట్టిపాటి రవికుమార్. పదహారు నెలల కాంగ్రెస్ పాలనలో చేసింది ఏమీ లేదన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు. చలో వరంగల్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలి, వైరా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్. పవన్, మీరు సామాన్యులను దళితులను పట్టించుకోరా, మాజీ మంత్రి పేర్ని నాని.